హాయ్ అండి, వెల్కమ్ టు సన్ ఏంజెల్ టారో. మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే ఒక సబ్స్క్రైబ్ నాకు ఎంతో మోటివేషన్ అవుతుంది. మీ సపోర్ట్ వల్ల నేను 1K సబ్స్క్రైబర్ని గెయిన్ చేసుకోగలిగినాను. ఇక ముందు మీకు ఎలాంటి వీడియోస్ కావాలో దయచేసి నాకు కింద కామెంట్ బాక్స్లో పెడితే నేను ఆ టాపిక్ని చూజ్ చేసుకొని చేస్తానండి. థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ. ఇప్పటివరకు అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ అండి దయచేసి నా ఛానల్ని చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దానివల్ల నాకు ఎంతో మోటివేషన్ అవుతుంది. ఈరోజు ఎనర్జీస్ ఏంటంటే, ఈ పౌర్ణమి తర్వాత మీ పర్సన్లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి అన్నది ఒకసారి చూద్దాం. మీరు మీ పర్సన్ నేమ్ని ఇంటి పేరు తెలిస్తే కనుక ఇంటి పేరుతో సహా 3 సార్లు మీ మనసులో తలుచుకోండి. మీరు తలుచుకునేటప్పుడు వాళ్ళ యొక్క ఎనర్జీ మీ కనెక్ట్ కావాలి అంటే కనుక వాళ్ళని ఒకసారి మీ మనసులో ఊహించుకోండి. 3 సార్లు మీ పర్సన్ని మీ మనసులో తలుచుకోండి. అప్పుడు కనుక మీకు వాళ్ళ యొక్క ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి. సో ప్రజెంట్ అయితే ఇక్కడ చూడండి, మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో 2 సిచ్యుయేషన్ వద్ద తను జగుల్ అవుతున్నారు. అది ఎవరైనా కావచ్చు. 2 విషయాలు అంటే కనుక వాళ్ళు చూజ్ చేసుకోలేకపోతున్నారు. ఆ 2 విషయాలు ఎవరంటే, వాళ్ళ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయి ఉంటుంది, లేదా వాళ్ళ ఫ్యామిలీ అయి ఉంటుంది, లేదా జాబ్ కానీ మనీ కానీ ఏదో 2 విషయాల మధ్య మీ పర్సన్ జగుల్ అవుతున్నారు. సో ఏది సెలెక్ట్ చేసుకోవాలని ఆలోచిస్తున్నారు. కొంతమంది విషయంలో చూస్తున్నట్టయితే మీ పర్సన్ ఆల్రెడీ మ్యారీడ్ అయిన పర్సన్ కూడా ఉన్నారు ఇక్కడ. సో ఒక మ్యారీడ్ అయిన పర్సన్తో మీరు డీల్ చేస్తున్నారు. మీ పర్సన్ ఏంటంటే ఏదైనా ఒక కన్ఫ్యూజన్ సిచ్యువేషన్ నుండి దాని నుండి బయటకు రాగలుగుతారు, కానీ తను అక్కడే స్టక్ అయిపోయిండు. దాని నుండి బయటికి రావడానికి ట్రై చేయట్లేదు. మీ పర్సన్ అయితే ఒక లస్ట్ఫుల్ ఎనర్జీ లేదా న్యూ బిగినింగ్ చేయాలి మీతోని, ఒక న్యూగా లైఫ్ స్టార్ట్ చేయాలని తన మనసులో ఉంది. సో త్వరలో తను చెయ్యాలి, ఒక న్యూ బిగినింగ్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు. ఆల్రెడీ కొంతమంది ఎవరైతే ఉన్నారో, మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో తను ఆల్రెడీ మ్యారీడ్ అయిన పర్సన్ ఉన్నారండి. సో ఇది కొందరి విషయంలో ఇది ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫైర్ అయ్యి ఉంటుంది, లేదా మీరు మీ హస్బెండ్ లేదా వైఫ్ కోసం చూస్తూ ఉంటారు. ఇక్కడ మ్యాక్సిమం ఇక్కడ చూసినట్టయితే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కనబడుతుంది. అది ఫ్యామిలీ అయ్యి ఉంటుంది, ఎవరైనా ఉండొచ్చు. ఆ థర్డ్ పార్టీ వల్ల మీ ఇద్దరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు. చాలామంది ఇక్కడ చూస్తున్న వాళ్ళందరూ చాలామంది నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు. మీ పర్సన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండి అక్కడ హ్యాపీగా ఉంటున్నాడని మీరు అనుకుంటున్నారు, కానీ తను అక్కడ హ్యాపీగా ఏం లేదండి. సో అతను ఏంటంటే ఒక బార్డర్ గీసుకొని కూస్తున్నాడు. మీరు ఎప్పుడో కొంతమంది విషయంలో మీ పర్సన్ అయితే మీ గురించి వెయిట్ చేస్తున్నారు, మీరే ఎందుకు రావట్లేదని ఆలోచిస్తున్నారు. అలాగని వాళ్ళు సర్కిల్ అనేది వాళ్ళ గీసుకున్న గీత ఏదో ఉంటుందో అది దాటుకొని రాలేకపోతున్నారు. సో కొందరి విషయంలో మీ పర్సన్ ఫ్యామిలీ కోసం మిమ్మల్ని వదిలేసి ఉంటారు. ఫ్యామిలీలో తను రాత్రి పగలు కష్టపడుతున్నాడు, ఫ్యామిలీ గురించి కష్టపడుతున్నారు. సో తను మెయిన్ రీజన్ మిమ్మల్ని వదులుకోవడానికి కారణం ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ కోసం అతను కష్టపడుతున్నాడు. అతను మీకు దూరంగా ఉంటున్నాడు, కానీ తను ఒక మనసులో ఉన్న ఫీలింగ్స్ అనేది భరించలేకపోతున్నాడు, తన బాధ భరించలేకపోతున్నాడు. సో మోయలేని బోర్డర్ని తను మోస్తున్నాడు. జడ్జిమెంట్ ఇది కొందరి విషయంలో ఏంటంటే ఇది జడ్జిమెంటు. సో ఇప్పటివరకు నేను ఇది మర్చిపోయి కార్డ్ ఇక్కడ చూపించానండి. ఇది జడ్జిమెంట్. మీ పర్సన్ అయితే ఎవరైతే ఉన్నారో ఇప్పటివరకు తను మీ విషయంలో చేసిన తప్పులకి పశ్చాత్తాప పడుతున్నాడు, గిల్టీగా ఫీల్ అవుతున్నాడు. ఎలాగైనా మీతో ఒక న్యూ బిగినింగ్ చేయాలి అన్న థాట్లో మీ పర్సన్ ఉన్నాడు. సో త్వరలో మీతో ఒక న్యూ బిగినింగ్ చేయాలి అన్నది మీ పర్సన్ ఒక ఆలోచన. మీ పర్సన్ మిమ్మల్ని స్టాక్ చేస్తున్నారండి. సో మీరు ప్రజెంట్ ఎలా ఉన్నారు, ఏ సిచ్యువేషన్లో ఉన్నారు, ఎక్కడ ఉన్నారు. చాలామంది నో కాంటాక్ట్ సిచ్యువేషన్లు ఉన్నా కూడా అది వాట్సాప్ కానీ ఆన్లైన్ కానీ ఇంకా ఏదన్నా త్రోగా అయినా కానీ తను చేసిన మోసానికి ఇప్పుడు మీరు ప్రజెంట్ ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు, మీ లైఫ్లో ఏం జరుగుతుంది, ఇంకా కొత్త పర్సన్ ఎవరైనా ఎంట్రీ అయ్యారా, లేదా మీరు హ్యాపీగా ఉన్నారా, వీళ్ళని మర్చిపోయారా, లేదా వాళ్ళతో ఉంటున్నారా అన్న కొన్ని ఏవైతే ఉన్నాయో అవన్నీ మీ పర్సన్ అనేది ఏంటి బ్యాక్గ్రౌండ్లో మొత్తము అతను కొంతమందిని అడిగైనా సరే తెలుసుకుంటున్నాడు. ఆ విషయాలు మీకు తెలీదు. మీరేమనుకుంటున్నారంటే అరే తను నో కాంటాక్ట్లు ఉండు, లేదంటే నన్ను మర్చిపోయాడు అనుకుంటున్నారు. లేదు, తన బ్యాక్గ్రౌండ్ మొత్తము మీ గురించి ఆలోచిస్తున్నాడు. మీ గురించి ప్రతి ఒక్క విషయం తను గెయిన్ చేసుకుంటుండో అలా తెలుసుకుంటున్నాడు. సో కొంతమంది ఈ విషయంలో కేర్గా ఉండండి. సో మీ పర్సన్ అనే వాళ్ళు మీ మీద ఒక నిఘా వేసి ఉన్నారు.
సో మీ పర్సన్ అయితే 2 విషయాల మధ్య జగులవుతున్నారన్నా కదా. సో తను త్వరలో ఏదన్నా ఒక యాక్షన్ తీసుకోవాలని మాత్రం అనుకుంటున్నాడు. స్ట్రెంగ్త్, అతను మీ దగ్గరికి రావాలంటే కూడా స్ట్రెంగ్త్ కట్టుకోవాలి. మీరేంటంటే ఒక లవింగ్ పర్సన్, లాయల్టీ ఉన్న పర్సన్. మీరు ఎలాంటి పర్సన్ అయినా మీ వైపుకు అంటే మీ మంచితనంతో కానీ మీ టాలెంట్తో కానీ ఏ విధమైనా సరే ఒక మనిషిని మీరు మచ్చిగా చేసుకున్నంత టాలెంట్ మీ దగ్గర ఉంది. సో మీ దగ్గరికి రావాలంటే కూడా తనకి మోహం జల్లట్లేదు, ఎందుకంటే తన స్ట్రెంగ్త్ కూడగట్టుకుంటున్నాడు. మీరంత పవర్ఫుల్గా ఉన్నారు. ఇక్కడ చూడండి, ద ఎంప్రెస్. చాలామంది ఎవరైతే ఉన్నారో మీ పర్సన్ని పక్కన పెట్టి మీ జాబ్ కానీ మీ కెరీర్ కానీ మీ స్టడీస్ కానీ లేదా మీ బిజినెస్ లేదా కొంతమంది మీ ఫ్యామిలీ, అది మదర్ కానీ సిస్టర్ కానీ లేదా ఫ్రెండ్స్ కానీ లేదా ఇంకా వాటెవర్ ఏదైనా కావచ్చు. సో ఆ విధంగా కానీ కొంతమంది అయితే హెల్త్ గురించి చూసుకుంటున్నారు. కొంతమంది తన అందాన్ని మీ అందాన్ని మీరు కొంతమంది అయితే జిమ్లకు వెళ్ళడం, కొంతమంది బ్యూటీ పార్లర్లకు వెళ్ళడం లేదా యోగా మెడిటేషన్ ఇట్లా కొంతమంది చూస్తున్నారు. ఏదో ఒక దాని మీద మీరు ఏంటంటే కొంతమంది అయితే టారో రీడింగ్స్ చూస్తూ మీ మైండ్ ఏంటంటే మీ పర్సన్ నుండి కొంచెం డైవర్ట్ చేసి మీరు ఇండిపెండెంట్గా బతుకుతున్నారు. సో మీ పర్సన్కి ఇక్కడ కూడా ఏమనిపిస్తుందంటే, అరే నేను ఇంత మోసం చేసినా కూడా తను హ్యాపీగా ఉంటుంది, తను ఏ డిప్రెషన్లాగా మీరు మ్యాక్సిమం ఇప్పటివరకు డిప్రెషన్లో ఉన్న వాళ్ళైతే తిరిగి మళ్ళీ మీరు ఒక ఈక్వల్ లెవెల్లో ఉన్నారు. ఇప్పుడు మీరు మీ పర్సన్ గురించి ఆలోచిస్తున్నారు, ప్రేమ లేదని కాదు ఆలోచిస్తలేదని, కానీ ఫస్ట్ మీ సెల్ఫ్ కేర్ మీరు తీసుకుంటున్నారనమాట. సో మీ పర్సన్కి అదే నచ్చట్లేదు. నన్ను మర్చిపోయిందా ఇప్పుడు లేదా మర్చిపోయాడా, వాళ్ళ అందాలు కానీ అంటే మీ గురించి అలా ఆలోచిస్తున్నారు, మీ గురించి మీరు ఆలోచించుకుంటున్నారు, ఇండిపెండెంట్గా బతుకుతున్నారు. ఒక దగ్గర మీరు డబ్బులు తీసుకొని చెయ్యి జాపేంత సిచ్యువేషన్లో మీరు లేరు. అదే మీ పర్సన్కి నచ్చట్లేదు. ఇప్పుడు నేను తన దగ్గరకు వెళ్తే నా అవసరం అనేది తనకు లేదు, తనకి లాంటి వాడి లేదా దాని అవసరం తనకి లేదు, కాబట్టి తను ఇప్పుడు ఇండిపెండెంట్గా ఉంటుంది అన్న కొద్దిగా ఏమంటారో జెలసీ కూడా ఫీల్ అవుతున్నారు కొందరు పర్సన్స్. కొన్ని మీ పర్సన్ పంపించిన లవ్ మెసేజ్ చూద్దాము. ఈ పౌర్ణమి తర్వాత మీ పర్సన్లో ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి? ప్లీజ్ ఏంజల్ గైడ్ మీ. వీళ్ళ పర్సన్ మీ దగ్గరికి రావడానికి ఆపుతున్న సిచ్యువేషన్స్ ఏంటో ఆల్రెడీ నేను ఇంతకుముందు ఉన్న వీడియోలో చెప్పాను. సో నేను ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను, మీ పర్సన్ వస్తే నమ్మవచ్చా లేదా అని, మీ పర్సన్ తిరిగి రాబోతున్నారని కానీ వీడియోస్ చేశాను. సో ఎంతమంది పర్సన్ మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యారనేది ప్లీజ్ దయచేసి చెప్పండి. నువ్వు నా గతం కాదు, నా జ్ఞాపకం. సో చాలామంది నో కాంటాక్ట్ సిచ్యువేషన్లు ఉన్నారు కాబట్టి మీరు కానీ వాళ్ళు కానీ అరే మర్చిపోయామని అనుకుంటున్నారు ఏమో, కానీ తనేమంటున్నారంటే మీరు నా గతం కాదు, జ్ఞాపకం. అంటే ఎప్పటికీ మిమ్మల్ని మర్చిపోలేను అన్నది తనది ఒక ఒపీనియన్. తిరిగి నీ లైఫ్లోకి వస్తే క్షమిస్తావా, ముందులా నాతో ఉంటావా? ఇక్కడ చూడండి, తన ఫీలింగ్ అదే, తను అదే ఆలోచిస్తుండు. మీరు ఎందుకు వస్తలేరు లేదా తను రాలేకపోతుండు, ఎందుకంటే బార్డర్ అనేది ఒకటి ఉంది మీ మధ్య. సో తిరిగి మీ లైఫ్లోకి వస్తే కనుక మీరు తనని క్షమిస్తారా అన్నది మీ పర్సన్ యొక్క డౌట్. దానివల్ల తను కూడా రాలేకపోతున్నాడు. రాత్రులు నిద్ర పట్టడం లేదు, బర్డన్ చాలా అయిపోయింది తనకి, మెంటల్గా చాలా డిప్రెషన్లో ఉన్నారని చెప్పాను కదా. సో రాత్రుల్లో అందుకే నిద్ర పట్టట్లేదని చెప్పేసి మీ పర్సన్ చెప్తున్నారనమాట. నీలాంటి వజ్రాన్ని వదిలే రంగురాల కోసం పరిగెత్తాను. చాలామంది నో కాంటాక్ట్ సిచ్యువేషన్కి ఉండడానికి రీజన్ ఏంటంటే ఆల్రెడీ వాళ్ళకు ఏమంటారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్. సో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో కూడా ఉన్నారు కదా చాలామంది. సో మ్యారీడ్ పర్సన్తో కూడా లేదా ఎక్స్ట్రా మ్యారిటల్ కానీ లేదంటే మీ లైఫ్లో ఆల్రెడీ ఎవరో థర్డ్ పార్టీ ఉంటారు కదా. మిమ్మల్ని కొంతమంది పర్సన్స్ అయితే మనీ కోసం కానీ దేనికోసం కానీ మిమ్మల్ని వదిలి ఒక థర్డ్ పార్టీని ఎంచుకున్నారు. సో ఇప్పుడు రియలైజ్ అయ్యారు, నీలాంటి ఒక వజ్రాన్ని వదిలేసి రంగురాల కోసం పరిగెత్తాను అని. 2 వచ్చాయి. ఇప్పుడు నీ నుండి మూవ్ ఆన్ కావాలనుకుంటున్నాను బట్ నా వల్ల కావడం లేదు. సో చాలామంది చాలా రోజులు అయ్యి ఉంటుంది నో కాంటాక్ట్ సిచ్యువేషన్ నుండి. సో మర్చిపోవాలని ఇతను కూడా ట్రై చేస్తున్నాడు మిమ్మల్ని, కాకపోతే మర్చిపోలేకపోతున్నాడు. నీ దగ్గరికి త్వరలో వస్తా. సో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారని చెప్పాను కదా. సో అందుకే మీ దగ్గరికి త్వరలో రాబోవాలనుకుంటున్నాడు అతను. ఈ ప్రపంచం నా గురించి ఏమనుకున్నా పర్వాలేదు, నువ్వు నా ప్రపంచం. సో చెప్పాను కదా, ఇది కొంతమంది విషయంలో ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫైర్ అయి ఉంటుంది, లేదంటే కొంతమంది పెళ్లిగానోళ్ళు అయినా కూడా
ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ గురించి మిమ్మల్ని వదులుకున్నారు కదా ఇప్పటి వరకు. అయితే ఆ ఫ్యామిలీ గురించి కూడా నేను పక్కన పెడతాను. ఎందుకంటే మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవడం వాళ్ళ ఫ్యామిలీకి ఇష్టం లేదు. ఒకవేళ మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటే ప్రపంచం అంటే సొసైటీ ఏమనుకున్నా పర్లేదు అన్న థాట్లో వాళ్ళు కూడా ఉన్నారు. పెళ్ళైన వాళ్ళైనా పెళ్ళిగాని వాళ్ళైనా కదా. ఈ ప్రపంచం నన్ను ఏమనుకున్నా పర్వాలేదు, నువ్వు నా ప్రపంచం. ఇది లాస్ట్. నిన్ను నేను చాలా బాధ పెట్టా అని నాకు తెలుసు. సో దానిని మీకు నోట్ కాంటాక్ట్ సిచ్యువేషన్ రావడానికి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఇవన్నీ మిమ్మల్ని ఎంత బాధపడ్డాదన్నది వాళ్ళు ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారు. సో అదే చెప్తున్నాడు అతను. నీ దగ్గరికి రావాలని చూడాలని మాట్లాడాలని ఉంది కానీ భయం వేస్తుంది. చెప్పాను కదా ఇక్కడ స్ట్రెంత్ కార్డు, స్ట్రెంత్ ఇప్పటిదాకా చూపించాను కదా నేను. ఇక్కడ స్ట్రెంత్ ఇదిగోండి. మీ దగ్గరికి రావాలంటే భయం అవుతుండు. రీజన్ ఏంటి? ఇప్పుడు మీరు ఇండిపెండెంట్గా బతుకుతున్నారు. అసలు తన అవసరం మీకు లేదు, తనకు అది అర్థమవుతుంది. అందుకనే మీ దగ్గరికి రావాలంటే భయం వేస్తుంది. ఇక్కడ చూడండి సింహం. అందుకని సో ఈ పౌర్ణమి తర్వాత మీ పర్సన్లో వచ్చే మార్పులు. నా వీడియో కనుక నీకు నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే ఒక సబ్స్క్రైబ్ నాకు ఎంతో మోటివేషన్ అవుతుంది. థ్యాంక్ యూ.